దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు జరుగుతున్నాయి. చిన్న, పెద్ద, పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రంగుల పండుగను ఆనందోత్సాహాల నడుమన జరుపుకుంటున్నారు. హోలీ రోజు ఎవరైనా రంగులు చల్లుకుంటారు. రంగుల కేలి, రంగేలి, సంబరాల హోలీ అంటూ ఆటపాటలతో ఆనందంగా గడుపుతారు. ఇష్టం లేని వారు హోలీకి దూరంగా ఉంటారు. కానీ హోలీ నాడు చాలా ప్రాంతాల్లో అనేక వింత ఆచారాలను కొనసాగిస్తున్నారు. ఇక కర్నూలు జిల్లాలోని ఆదోని మండలంలో మాత్రం హోలీ పండుగ నాడు మగవాళ్లు ఆడవాళ్లు అవుతారు. ఆ రోజు అక్కడ అచ్చం జంబలకడి పంబ సినిమా చూసినట్లే ఉంటుంది. విచిత్రమైన ఆచారంతో అక్కడి వారు హోలీ పండుగ నాడు సందడి చేస్తారు. 2 రోజుల పాటు సాగే ఈ వేడుకకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక ప్రత్యేకత ఏంటంటే, కర్నూలు జిల్లాలోని ఆదోని మండలంలో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సరిహద్దు బోర్డర్లో ఉండే సంతేకుడ్లూరు గ్రామంలో హోలీ పండుగ రోజున వింత ఆచారం కొనసాగుతుంది. పండుగ రోజున పురుషులంతా ఆడవాళ్ల వేషధారణలో రతి మన్మధులను పూజిస్తారు. ఇలా పూజ చేయడం వల్ల అంత మంచి జరుగుతుందని వారు విశేషంగా నమ్ముతున్నారు. స్త్రీల మాదిరిగా పురుషులంతా చీరలు కట్టుకొని, ఆభరణాలు పెట్టుకొని, చక్కగా అలంకరించుకొని అచ్చం అమ్మాయిల మాదిరిగానే రెడీ అవుతారు. ఈ ఆచారం ఎంతో కాలంగా తరతరాల నుండి కొనసాగుతుందని, ఇలా చేయడం వల్ల గ్రామస్తులు కోరుకున్న కోరికలన్నీ తీరుతాయని స్థానికులు చెప్తున్నారు. అయితే గ్రామం సుభిక్షంగా ఉండడానికి, పంటలు బాగా పండడానికి, గ్రామంలోని ప్రజలకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉండడానికి పురుషులు ఆడవాళ్ల వేషధారణ వేసి పూజలు చేయడం ఆనవాయితీ అని వారు చెప్తున్నారు. ఇక ఇక్కడ వారి ఈ విచిత్ర సాంప్రదాయాన్ని చూడడానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు కూడా ఇక్కడికి తరలి వస్తారని తెలుస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మహిళల వేషధారణలో దేవుణ్ణి పూజిస్తారని చెప్తున్నారు. ఇది ఇక్కడి వారి తరతరాల సాంప్రదాయం అని అంటున్నారు. ఈ పండుగను 2 రోజుల పాటు జరుపుకుంటారు. అత్యంత ఘనంగా మగవాళ్ళందరూ మగువలుగా మారి జరుపుకునే ఈ పండుగ ఆ గ్రామంలోని హోలీ స్పెషల్.